రంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న మరో ప్రజా ప్రస్థానానికి స్వాగతం చెప్పడానికి గుంటూరు జిల్లా నుంచి వందలాది మంది మహిళలు వచ్చారు. షర్మిల పాదయాత్రలో పాల్గొన్నారు. రాష్ట ప్రజలకు వైఎస్సార్ కుటుంబమే దీపమని వారు చెప్పారు. ప్రజలు ఎన్నో కష్టాల్లో ఉన్నప్పటికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టుకోవాలని షర్మిల అడుగులో అడుగేయడం ఆహ్వానించదగ్గ పరిణామమని గుంటూరు నుంచి పాదయాత్రలో పాల్గొనడానికి వచ్చిన మహిళలు చెప్పారు. పాదయాత్రకు జన స్పందన చూస్తా ఉంటే మరి ముఖ్యమంత్రి ఇప్పుడే అయ్యి జగన్ అయ్యి మేమందరం కూడా జగన్ ముఖ్యమంత్రి అయ్యే వరకు మరి షర్మిల మేడంకి తోడుంటా ఉంటాం. మహిళా లోకం అంతా కూడా నీరాజనాలు పలుకుతా ఉన్నది. ఈ స్పందన చూస్తా ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వాళ్ళని ఎప్పుడెప్పుడు దించుదామా, మా ఓటు ఎప్పుడైతే వస్తుందో ఆ ఓటు ద్వారా వాళ్ళకి బుద్ధి చెప్పాలనే దృష్టితో ఇక్కడ ప్రజలందరూ కూడా మమేకమై మరి ఈ రోజు షర్మిలమ్మ పాదయాత్రలో మేము తెలుసుకున్నది ఏంటంటే ఎప్పటికైనా సరే వెలుగుతున్న సూర్యుడిని ఎవరు ఒక అరచేయి అడ్డపెట్టి మరి ఆపలేరని చెప్పి మేము చెప్తా ఉన్నాం. మరి ఎప్పుడైనా వెలిగే సూర్యుడిని మరి ఏ విధంగా అయితే ఆపలేరో మరి ముఖ్యమంత్రే కాదు ప్రధానమంత్రిగా కూడా నిలబడగలిగే మరి మా జగనన్నను ఎవరు కూడా ఆపలేరని చెప్పి మరి విజయమ్మ గారికి షర్మిలమ్మ గారికి మరి మేమందరం మహిళా లోకమంతా తోడుగా ఉండి చివరి వరకు మేమందరం నిలుస్తామని చెప్పి మరి ఈ రోజు ఆంధ్రపూర్వకంగా కూడా మేము హామీ ఇస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. షర్మిల పాదయాత్ర కుమ్మక్కు రాజకీయాలను ప్రశ్నిస్తుందని రంగారెడ్డి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు చెప్పారు. మహిళలు గాని, వృద్ధులు గాని, రైతులు గాని, కార్మికులు గాని ఎవరైనా గాని బాగుపడాలంటే రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. ముఖ్యమంత్రి అయిన తర్వాత తప్పకుండా మీ అందరికీ మంచి సుపరిపాలన అందిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ప్రజలు వైఎస్సార్ కుటుంబం వెంట ఉన్నంత కాలం నీచ రాజకీయాలు జగన్ను ఏం చేయలేవని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు అంటున్నారు.